మీరు జీవితంలో చాలా కష్టపడ్డారు, కష్టాలను ఎదుర్కొన్నారు, మీరు ముందుకు సాగారు, అలాగే ఏదో ఒక స్థాయికి చేరుకున్నారు. అప్పుడు మీకేమనిపిస్తుందంటే చాలు, ఇక ఇక్కడితో ఆగడం మంచిదని. అదే మీ తలరాత అవుతుంది. తలరాత గురించి చెప్పాలంటే సత్యవంతుడికి తన తలరాతలో మరణం రాసి ఉంది. సావిత్రి తాను చేసిన కర్మల ద్వారా తనకి తిరిగి ప్రాణాలను పోసింది. అంటే ఈ తలరాతని మార్చుకోవచ్చు కర్మ ఇంకా కష్టపడటం ద్వారా. ఆలోచించండి, రావణుడు సీతాదేవిని అపహరించాడు. ఒకవేళ శ్రీరాముడు దాన్ని తలరాత అని అనుకుంటే ఆయన ఎప్పటికీ భాగ్యవిధాత అయ్యేవాడే కాదు. తలరాత అంటే బేళీలు, వాటిని తెంచటం అవసరం మీ లక్ష్యాన్ని సాధించటం కోసం. ఇక ఆ లక్ష్యం పరమాత్మ దగ్గరికి చేరుకోవడమైనా సరే. ఒకవేళ మీరు పరమాత్మ దగ్గరికి చేరుకోలేకపోయినా ఆ మార్గంలో మీరు ముందుకు సాగగలరు, అవునా? అందుకే ఈ తలరాత బేడీలను తెంచేయండి. అలాగే మీ కర్మలతో మీ తలరాతను మీరే మార్చుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.